పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా క్లాసులు బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ అన్ని సిటీల క్లాసులు ఉంటాయి. ఒక్కసారి కష్టాలు, బాధలు, అప్పులు, భార్యాభర్తల అనుబంధం, పెళ్లిళ్ళు కాలేదు, సంతానం లేదు, ఏదైనా, ఏ కష్టాలైనా, ఏ బాధలైనా, ఏ సమస్యలైనా, ఏది తీరాలన్నా ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. కొంతమంది విశ్వ కళ్యాణం చేయండి, వీడియోలు ఉన్నాయి. కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వీడియోలు ఉన్నాయి, పక్కన షేర్ చేయండి. విశ్వ కళ్యాణం చేయండి. ఆ విధంగా ఇంట్లో చేయమనండి. కనీసం క్లాస్ కి పోవాలనే రూల్ లేదు. శుద్ధంగా బాగుపడాలి, ఇంకా బాగా రిచ్చుకెళ్ళాలన్నా ఒకసారి విషయాన్ని నేర్చుకోండి. గురువు లేని విద్య కాబట్టి గురువు దగ్గరికి ఎందుకు రావాలంటే విద్య కోసం రావాలి. వీడియోలో కూడా బాగా బలంగా చేస్తున్నాను, చూసి పట్టుకోండి. దాని ప్రకారం డైలీ ప్రయత్నించండి. పాడిందే పాడరా, పాడు, నువ్వు డైలీ పాడు. ఒక పాట 10 సార్లు పాడితే చూసి చూడండి అని నచ్చేసేదానే 10 సార్లు పాడితే ఆ పాట రాదా? వస్తుందే రాదా? ఆ డబ్బు సంపద అనే పాట పాడితే డబ్బు వస్తుంది. నువ్వు పాడు, డైలీ పాడు. ఇంకా డబ్బుల గురించి ఆలోచించు. డబ్బుల గురించి ప్రతి మాట డబ్బు రూపంలో మాట్లాడు. ప్రవర్తన డబ్బు రూపంలో ఉండాలి. అందుకే చెప్పాను, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ ఆలోచన డబ్బు, నువ్వే డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు అని ఎన్ని వీడియోలు చెప్పాను. మీ దగ్గర ఉన్నాయి, అన్ని చుట్టూ ఉన్నాయి. దాన్ని స్వీకరించే విధానం తెలియదు మీకు. దాన్ని అనుభవించడానికి మీకు అవకాశాలు దొరకలా. అది కారణం మీరే. నువ్వు మారు, నీ జీవితం మారుతుంది. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. నువ్వు మారు. నువ్వెందుకు మారలేదు? కాబట్టి ఇలా వీడియోలు చూడండి, చేయండి. క్లాస్కి వచ్చిన వాళ్ళు నేను క్లాసులు ఏం చెప్తానో దాన్ని పదే చేయండి. పాడింది పాడు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పి 3 పెట్టుకోండి. రాలేదనేది మర్చిపోవాలి. నువ్వు వచ్చేదాకా నేను వదలను. సాధించడానికి పుట్టాడు. ఈ భూమి పైన లేచినామా, తిన్నామా, పోయినామా, పడుకున్నామా, ఏదో పని చేసి వచ్చినామా, దానికి పుట్టారా? కాదు. సాధించి పిచ్చిగా సాధించాలి, పిచ్చిగా అనుభవించాలి. అది ఏంది? డబ్బు. ఏందే? ఏం కావాలంటే పలికే విధానమే సరిలేదు. ఏం కావాలి? అదే అప్ప అంటే లక్ష్మీదేవి. అబ్బా నన్నెవరు పిలిచిందని నువ్వు పలికే విధానమే సరిలేదే. ఇప్పుడు ఒక అతను పోతా ఉంటాడు, ఒరే రామకృష్ణ అంటే ఆడ వస్తాడా? రామకృష్ణ సార్ అయిపోయి. పలికే విధానంలో తేడా చూడు. ఆ తేడాలో ఉంది. నువ్వు అనుకునే విధానం సరిలేదు. నీ విధానాలు నువ్వు మారు, నీ జీవితం మారిపోతుంది. అందుకే చెప్పారు, పక్కవాళ్ళ గురించి పట్టించుకోకు, పక్కవాళ్ళ గురించి ఆలోచించుకో, పక్కవాళ్ళని విమర్శించుకో, నిన్ను గురించి ఆలోచించు. నీ జీవితం మీద పడు. నీ ఆలోచన మొత్తాన్ని నీ జీవితం పెట్టు. నువ్వు పదే ఆలోచించినప్పుడు నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? కాబట్టి విశ్వ కళ్యాణం చేయండి. వీడియోలో కూడా కొంతమంది షేర్ చేయండి. ఇలా చేసుకోరా నాయన అని చెప్పు. ఒకసారి చెప్పు. నీ ఫ్రెండ్ ముఖ్యమైన వాడైతే చెప్పు. మళ్ళీ వాడు చెప్పు. కొంతమంది నెగిటివ్ రిలీజ్ చేస్తారు. మరి ఇలా చెప్పారా నేను గుర్తు చూసినాను అని వాడికి అసలు తిట్టకూడదు. అదే పట్టించుకోకూడదు. నీకు అవసరం ఉంటే, బాధలో ఉన్నాడని సేవ చేయాలనుకుంటే రేపు ఒకసారి ఇలా చేసుకోరా, నీకే తెలుస్తుంది అని చెప్పి చూడు. వింటే చూడు, లేకపోతే పక్కన పట్టించుకోకు. మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాలి. అంటే విశ్వ కళ్యాణం, విశ్వం యొక్క రూపాన్ని చూపించు. మార్గాలు ఉన్నాయని మనం ఎదగడానికి. ఎక్కడ పోయి ఒకరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే దేవుడు అంటున్నది సైన్స్. నిన్ను నువ్వు నమ్ము. ఆకర్షణ సిద్ధార్థం అండి ఇది. నువ్వు ఏం కావాలని ఆకర్షించుకోవచ్చు. నువ్వు ఏమైనా ఆకర్షించుకోవచ్చు. దానికి కారణం నువ్వే. నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మకపోతే నీ భర్త నమ్ముతాడు, నీ భార్య నమ్ముతుంది. నిన్ను నువ్వే నమ్మలా, ఇంక ఇతరుల చేత నమ్ముతారండి. నిన్ను నువ్వు నమ్మితే చాలు, నీ ఎన్విరాన్మెంట్ మేల్కొంటుంది. నీలో ఉన్న టాలెంట్ మొత్తం బయట వస్తుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. మరి